సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అసలుకి? చూస్తున్నారు 20 రోజుల్లోనే కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసి 20 రోజులు పరిపాలన ఎలా ఉంది. ఫస్ట్ తారీఖు 95.5% ఇచ్చారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో అసలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచలేమన్నారు. వాలంటీర్లు పంచారా మొన్న? ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు మళ్ళీ కూర్చొని. ఒకసారి గ్రూప్గా చేసి ఇచ్చారు. అసలు వాళ్ళు మనుషులో పశువులు అబద్ధాలు ఆడటంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే గ్రూపులుగా పిలిచి బజార్లో అందరిని పిలిచి బజార్లో ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఒకటి చూశాను నేను మా వీడియోలో మాట్లాడుతుంది. అది అన్నం తింటుందో పెండ తింటుందో అర్థం కావట్లా. రాష్ట్రం అంతా మీడియాలో మొత్తం కోడే కూసి మొత్తం ఏ టయానికి ఎంత అయింది మొత్తం ఆన్లైన్లో వస్తుంది. అయినా కానీ అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు అంతకుముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు అప్పుడే మొదలుపెట్టేశారు. ఒక్కొక్కడు బూతులు మాట్లాడినాడు ఏమైపోయాడో తెలవట్లేదు, ఒక్కో మంత్రి ఆడున్నాడో తెలవట్లేదు, అడ్రస్ లేకుండా పోయారు. జగన్ ఇంటికి వస్తాం ప్రెస్ మీట్ పెట్టే మళ్ళీ కనపడతల్లా. మరి ప్రజల్లోకి వచ్చి మేము చేసాము మీరు చేయలేకపోయారని చెప్పలే దమ్ము అవడక లేకుండా పోయింది. వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి, మళ్ళీ దానిలో క్యాస్ట్ ఈక్వేషన్ ఏదో ఒకటి తేడానికి, ఇట్లా మాట్లాడుతున్నారు అనిపించుకోవడానికి కావాలని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు చేతకాని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, చేతైన వాళ్ళు పని చేసి చూపిస్తారు. పెన్షనర్లు ఏంటి, ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు పడిపోయినాయి, పెన్షనర్లకు పడిపోయినాయి, వృద్ధాప్యం పెన్షన్లు పడిపోయినాయి. ఏదాగినాయి? పద్ధతి 3వ వారం 4వ వారం లాస్ట్ వారంలో కూడా పడే జీతాలు ఫస్ట్ తారీఖున పడిపోయినాయి అందరికీ. అది ఫస్ట్ తారీఖు పడ్డాయని జనంలోకి వెళ్తుందని ఏదేదో పిచ్చి కుక్కలతో పిచ్చివాగుడు ఆగుతున్నారు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదంటారు? గెలిచినప్పుడు ఎప్పుడన్నా వచ్చాడంటారా? 5 సంవత్సరాలు ఎప్పుడన్నా వచ్చాడు? గెలిచినప్పుడు అంటే అధికారం ఉంది కాబట్టి రాలేదు కదా. మరి అప్పుడు పరదాలు ఇంటి చుట్టూ బ్యారికేట్లు పెద్ద పెద్ద డ్రిల్లు పెట్టుకొని ఆడు తప్పు చేశాను కాబట్టి జనాల్లో మొహం జల్లక రాలేకపోయాడు. చెట్లు కొట్టాయా, పరదాలు పెట్టుకొని రాను. అసలు నేను మనసాక్షిగా నాకు ఉంటుందిగా, మనం చేసింది కరెక్ట్ అనుకో, నెరీదుగా ఎవరి దగ్గరికైనా వెళ్ళగలుగుతాం. మనం తప్పు చేసామని మన మనసులో ఫీలింగ్ ఉన్నప్పుడు భయం ఉంటుంది. ఆ భయంతోనే రాలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చినా కానీ జనాల్లో ఎక్కడ వస్తుందో, మళ్ళీ ఏమో బయటకు వస్తాయో ఇవన్నీ తీస్తున్నాడు. గవర్నమెంట్లో ఇసుక అక్రమాలు ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి జరిగినాయి మొత్తం తీస్తుంది. గవర్నమెంట్ తీస్తుండేసరికి స్పద్ధతగా ఉండి ఎక్కడాడు అక్కడ కామ్ అయిపోయి ఎటువాడు అటు పరారు. దాన్ని బెంగళూరు నుంచి రాకుండా అసలు దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి, ఎవడి కాళ్ళ మీద పడాలని ఆలోచన తప్పితే ప్రజల కోసం పోరాడదాం, ప్రజల కోసం పెట్టిన పార్టీ అదేమన్నా? వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం పనిచేసిన పార్టీయా? మరి ప్రజలే మోసం చేశారని అంటున్నారు కదా సార్ ప్రెస్ మీట్లు పెట్టి. మోసగాడు నేను మోసగాడు ఒప్పుకుంటాడండి. మోసగాడు ఏం చేస్తాడు? ఎంత మంచి చేసినా ఆడే ఎదటోడే మోసగాడు అంటాడు. ప్రజలు మోసం చేస్తానికి ప్రజలకు ఏం చేశారని మరి ప్రజలు మోసం చేసేటప్పుడు నువ్వు మంచి చేసినవాడు అయితే ప్రజల్లోకి ఎందుకు తిరగలేకపోయావు? తిరగాలిగా. ప్రజల్లోకి నెరీతికెళ్ళి నేను ఇది చేస్తున్నాను ఇది మంచి అని చెప్పుకోగలగాలిగా. నిన్న నలుగురిలోకి వెళ్ళి బాబు గారు వచ్చి పెన్షన్ ఇచ్చారు. ఏది చిన్న స్టేజ్ చిన్న ఊరిలో. వాళ్ళ ఎందుకు రాలేకపోయావు? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి రాలేకపోయావు జనాల్లోకి. మేము ప్రజలకు చాలా చేసాము అంటున్నాడు సార్. నేను చేశానని చెప్తే నేను చెప్తే సరిపోతుందా? ప్రజలు అనుకోవాలి. అది ప్రజలు అనుకుంటే ఓట్లు వేసేవాళ్ళు. నువ్వు ప్రజలకు నువ్వు చేయలేదు కాబట్టి ప్రజలు నీకు ఆ తీర్పిచ్చారు. ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే 90 ఏళ్ళు 1,00,000 మెజార్టీలు రావడం ఉందా? లేదు. 1500, 1000, 10,000 మహా అయితే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఎవరు 40-50 ఏళ్ళతో గెలిచేవాళ్ళు. ఏ ఎమ్మెల్యే తక్కువ వచ్చినాయి? నీ అసమర్థత పాలన వల్లే కదా, నువ్వు తప్పుడు విధానాల వల్లేగా. సరే ఇప్పుడు మరి ప్రజల డబ్బు ముష్టేస్తామని చెప్పేసి కొడాలి నాని అంటున్నాడు. మరి ప్రజల డబ్బు అంటే ముష్టా? వాళ్ళు ముష్టి తీసుకున్నారు కాబట్టి ఆ ముష్టి మళ్ళీ వాళ్ళు తీసుకున్నది ప్రజల డబ్బు తిన్నారు కదా. తిన్నాడికి ఏమనిపిస్తుంది? నీ డబ్బులు నేను తినేశాను, ఫ్రీగా వచ్చింది. ఎదటాడి డబ్బులు కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాడు. మదగర్వం. వైసీపీ ప్రభుత్వం గురించి అసలు ఏం చెప్తారా? 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత వెనకపోయింది? రాష్ట్రంలో ఒక పరిశ్రమ కానీ, ఒక ఉద్యోగం కానీ, ఒక రోడ్లు కానీ, ఏదన్నా ఒక పని రాష్ట్రానికి ఉపయోగపడమని, ఇది మేము చేసిన పని రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో లైఫ్ లాంగ్ ఉపయోగపడిద్ది అనేది ఒక్కటి ఉన్నదా? లేకపోగా డబ్బులు లేవు జీతాలకు డబ్బులు లేవు అంటూ వీళ్ళు ముందు
ఇసుక క్వారీలు అన్నీ కొల్లగొట్టేశారు. ప్రజల సొమ్మంతా కొల్లగొట్టే ఋషికొండ మీద అంత బిల్డింగ్ అవసరమా? ఎవరి కోసం కట్టారు అది? ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 2 ఎకరాల భూమిలో 100 కోట్లు చేసే భూమిలో 25-30 కోట్లు పెట్టి ఆఫీసులు కట్టారు. అదంతా ప్రజాధనం కాదా? మరి అంత చేసి కూడా ప్రజలు ఎందుకు ఓటే లేదంటారు సార్? ఏం చేశారు? వాళ్ళు స్వలాభం చేసుకోండి. ప్రజలకి ఏం చేశారు? ప్రజలకు చేస్తే కదా ప్రజలు వేసేది ఓటు. ఆ ప్యాలెస్ మరి ప్రజలకే కట్టాం, ప్రజలు పనియడానికి అని చెప్పారు కదా. ప్రజల కోసం ప్యాలెస్లు కట్టారా? ఆ. అది ఎవరికి ఇచ్చారు? ఏ ప్రజలకు ఇచ్చారు? అసలు దాన్ని చూస్తానికి పర్మిషన్ ఉందా? పోలీసులని పెట్టి లోపలికి ఎంటర్ కానీ ఇచ్చారు అక్కడ? ఎవరన్నా లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి చేయనిచ్చారు? ఎలక్షన్ అయిపోయాక కౌంటింగ్ తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగలిగారు కానీ లేకపోతే ఎవరన్నా లోపలికి వెళ్ళనిచ్చారా? ఒకవేళ అధికారం ఆయనే ఉంటే లోపలికి వెళ్ళే వాళ్ళ? ఎవరు? జగన్మోహన్ రెడ్డి మరి గారు. అదే కదా నియంత పాలన కాబట్టే కదా, వెళ్ళలేకే కదా. మరి అంతకుముందు అధికారం పోయే వరకు కూడా వెళ్ళలేకపోయారు కదా ఎవరు. అంతెందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవరన్నా వెళ్ళగలిగి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళి సమస్యను చెప్పుకునే పరిస్థితి ఉంది అప్పుడు? ఒక రాజు రాచరికంలాగా చేశాడు తప్పితే ఒక ప్రజా పరిపాలనలాగా చేయలేతను. అందుకే పారిపోయి ఇప్పుడు బెంగళూరు తలదాచుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఏంటి ఆయన తలబట్టుకొని. అంత అవసరం ఏందంటారు? చేతకాంతనం. చేతకాంతనం వల్ల తను చేసిన తప్పుల వల్ల. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినది పార్టికల్ బటన్ నొక్కేవాళ్ళని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు కదా. దేనికి బట్టన్ నొక్కేవాళ్ళు? పథకాలు ఇవి. ఇప్పుడు ఏ పథకాలు ఆగినాయి? ఏ పథకాలు ఆగినాయి? ఆయన ఇదివరకు 3000 పెన్షన్ ఎంత అయింది? అతను ఎన్నాళ్ళకి ఇచ్చాడు? 5000, 2000, 3000 ఎన్నాళ్ళకి చేశాడు? 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఏ పథకం ఆగింది? అమ్మఒడి మీరు పెండింగ్ పెట్టారు, పత్తిది మీరు పెండింగ్ పెట్టెళ్ళారు, పత్తిది క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఇంకా కరెంటు సంక్షోభంలో ఉందంటే అసలు ఏమనాలి? అతని చేతనే ఏంటంటే అతను చేసిందల్లా రంగులు వేసుకున్నాడు, పేర్లు మార్చుకున్నాడు తప్పితే, ఇప్పుడు ఎవడికో పుట్టిన బిడ్డకి నా బిడ్డ అని పేరు పెట్టుకున్నాడు తప్పితే అతను చేసింది శూన్యం.